పూత చిగుళ్ళ వాపు ఉన్నోళ్ళు ఈ చట్నీ చేసుకొని తినాలి. బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. ఎయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది దీంతో. అయితే కొన్ని ఉసిరికాయలు తీసుకొని, కొన్ని అంటే ఒక 10-15 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. గింజలు తీసేసి 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు లైట్గా ఫ్రై చేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, 1 స్పూను వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2-3 పచ్చిమిరపకాయ చీలికలు, చిన్న అల్లం ముక్క వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇవి ఉసిరికాయ ముక్కలు కూడా లైట్గా ఫ్రై చేయండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. 1 కప్పు నిండా పుదీనా ఆకులు తీసుకొని ఫ్రై చేసుకోండి. అది కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేయండి. తర్వాత చల్లారిన తర్వాత ఫస్ట్ ఈ నువ్వులు ధనియాలు గ్రైండ్ చేసుకున్న తర్వాతనే ఇది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసేసుకొని ఇంకా తాలింపులో చిటికెడంతా మెంతుల పొడి కూడా వేసుకొని తాలింపు చేసుకోండి. తర్వాత వేడివేడి అన్నంలోకి 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని రోజు తినండి, ఒక సండే తప్ప. చాలా హెల్దీ అన్నమాట.